హాస్పిటల్స్ నిజాంపేట అత్యవసర విభాగానికి అకస్మాత్ స్థితిలో సాయంత్రం రావడం జరిగింది. దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్ గా తీసుకొని ఐసీ డాక్టర్ గారు సాయంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొంచెం కండిషన్ ఆ టైంలో స్టేబుల్ లేకపోవడం వల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ కి వెంటిలేటర్ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ మీద స్టేబుల్ గా ఉంటుంది. ఎన్ని రోజులు అబ్జర్వేషన్ లోంచి వచ్చేసారు? డిశ్చార్జ్ అనేది అదే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేబుల్ గానే ఉంది. ఇట్లానే కండిషన్ స్టేబుల్ గానే ఉన్నారంటే మేబీ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేయాలి. శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్ కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారక స్థితిలో తీసుకొని రావడం జరిగింది. నేను ఇమీడియట్ గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిక్ గా ఉన్నారు. దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఐసీయూ డాక్టర్ గారు లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్ గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. అంటే ఎప్పటి వరకు డిశ్చార్జ్ చేసే అవకాశం? ప్రజెంట్ ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందండి. మనం ఇంకొక 24 hours అబ్జర్వేషన్ చేయాలి. దాని తర్వాత మీకు చెప్తాం. ఈ లంగ్స్ లోకి వాటర్ వచ్చాయన్నారు సార్, దాని మీద అంత బాగా ప్రస్తుతానికి అంత బాగానే ఉంది. థ్యాంక్ యూ.